ఉల్లి రైతుల కష్టాలు తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం 1200 రూపాయలకి క్వింటాలు కొనుగోలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు గారు నిన్న మీటింగ్ పెట్టి ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఆయన ఆ ఉల్లి కళ్ళల్లో పెట్టుకుని అసలు కన్నీరు కాచి ఉల్లి రైతుల కష్టాలంటూ కంట కన్నీరు పెట్టుకున్నాడు రిజర్వ్ పెట్టుకుని. ఇది ఈ ప్రకటన వెలువడిన తర్వాత వెలువడక ముందు ఏం చేశాడో తెలియదు, వెలువడక ముందు ఏ కలుగులో దక్కున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల కష్టాలు తెలుసుకుని ఆ రైతుల కష్టాలకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో 1200 రూపాయల మద్దతు ధర ప్రకటించినాక తీరిగ్గా బయటకు వచ్చి నేను ఉన్నాను సమాజంలో అని తెలియజేయడం కోసం ఉల్లి రైతులంటూ అంట కన్నీరు. ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. క్వింటాకు 1200 రూపాయలు చెల్లించి ఉల్లిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో రైతుల నుంచి ఉల్లి కొనుగోలుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. ఉల్లి రైతుల పరిస్థితి, ఉల్లి ధరలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఉల్లి పంటకు సంబంధించిన క్రయ విక్రయాల అంశంపై చర్చించారు. ఉల్లి పంట దెబ్బతిన్న కారణంగా మహారాష్ట్ర ఉల్లి పంట ఎక్కువగా ఉన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు. వచ్చే 10 రోజుల్లో 5000 మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉందని సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉల్లి రైతులకు నష్టం వార్త ఇవ్వకూడదు, క్వింటా ఉల్లిని 1200 రూపాయల చొప్పున కొనుగోలు చేయండి, తక్షణం కొనుగోలు ప్రారంభించాలి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలి, కమ్యూనిటీ హాళ్లు అద్దెకు తీసుకుని ఆరబెట్టాలి, ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు పంపిణీ చేయాలి, ఉల్లికి రేటు వచ్చేంత వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలి, రైతు నష్టపోకూడదు, వినియోగదారుడు ఇబ్బంది పడకూడదు, అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ల సంఖ్యను పెంచాలని సూచించారు. వీటిని 150 నుంచి 200 వరకు చేసేలా ప్రణాళిక చేయాలన్నారు. దీనిపై సీఎం మాట్లాడుతూ రైతు బజార్లను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలి, మార్కెట్ యార్డులలోని 2-3 ఎకరాల భూమిని వినియోగించుకుని కొత్తగా ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలి, మార్కెట్ యార్డులో వేర్ హౌసింగ్, కోల్డ్ చైన్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేయండి, రైతులకు వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డ్ స్థలాల వినియోగించాలి, ధరల నియంత్రణకు ద్రవ్యోల్బణం పెరగకుండా ఈ చర్యలు ఉపకరిస్తాయని సీఎం సూచించారు.